హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మన ఊర్లో ఫామ్ హౌస్కి వెళ్ళాం. అక్కడ మనం కుందేళ్ళు చూద్దాం, తర్వాత బాతులు చూద్దాం, తర్వాత పావురాలు కూడా చూద్దాం. ఆల్రెడీ మనం ముందు వీడియోస్లో కూడా చేస్తున్నాం. కాకపోతే మీరు మళ్ళీ అడిగారు కాబట్టి మళ్ళీ ఫామ్కి వచ్చాం. మొదటగా కుందేళ్ళ దగ్గరికి వెళ్దాం. యాక్చువల్గా కుందేళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు బాగా ముచ్చటేసింది. ఎందుకంటే ఈ కుందేళ్ళు చిన్న చిన్న బుజ్జి పిల్లలతో ఉన్నాయన్నమాట. ఈసారి మనం ఎప్పుడు పెద్ద కుందేళ్ళని చూసాం, ఈసారి మీకు బుజ్జి పిల్లల్ని చూపించబోతున్నాను. వైట్ కలర్లో మెరిసిపోతున్నాయన్నమాట, చూసారా? సో 4 బుజ్జి పిల్లలు ఉన్నాయి. సో దాని అమ్మ నేనేమన్నా ఆ పిల్లల్ని చేస్తానేమో అన్నట్టు భయపడుతూ ఉంది. ప్రణవ్ చెప్తున్నాడు కొరుకుతుందేమో అని చెప్పి. వాటి పిల్లల్ని ఎంత బాగా సెక్యూర్ చేస్తుందంటే చూడండి. చూసారు కదా ఎంత బాగున్నాయో. కానీ వీటికి కోళ్ళు కొంచెం తక్కువగా ఉన్నాయి కాబట్టి గీకట్లేదు. పెద్దవైతే అమ్మో భయం వేస్తుంది పట్టుకోవాలంటే. చూసారా బుజ్జి పిల్లలు ఎంత క్యూట్గా ఉన్నాయో కదా. నాకైతే పెద్దవి పట్టుకోవాలంటే కొంచెం భయంగా ఉంది, గీకతా ఉన్నాయి. ఇవి కూడా చూడండి ఎంత బుజ్జిగా ఉన్నాయో. మాట్లాడు. ఇంత చక్కగా ఉన్నాయి కదా. వీటి నాకు వదల బుద్ధి కావట్లేదు. ఒకటి ఎత్తుకెళ్ళిపోదామా? అయ్యా అయ్యా బెంగళూరు తీసుకెళ్దామా? అంతే అంతే, మమ్మల్ని దాకా ఫస్ట్ కరెక్ట్గా. చూడు మా అబ్బాయి అంటున్నాను మమ్మల్ని చాకు తర్వాత చాకు చేయను. మిమ్మల్ని చాకేసాను, మీ పని అయిపోయింది. ఇంకా వీటి పని ఎంత బాగున్నాయో. వాటి వదిలేసి వెళ్దామా? దాన్ని వదిలేసి వెళ్దాం. వదిలేసి. చూసారుగా మొత్తం 4 పిల్లలు ఉన్నాయి. ఒకటి మాత్రం అటువైపు వెళ్ళింది. వీటికైతే ఏం భయం లేదు, హ్యాపీగా వచ్చేస్తున్నాయి. కానీ వీటి అమ్మ నాన్నలు అయితే మాత్రం కొంచెం భయపడుతున్నాయి, మనం ఏం చేస్తాము వాటిని అని చెప్పి. చిన్నపిల్లలు కాబట్టి వాటికి ఏం తెలియట్లేదు, హ్యాపీగా ఆడుకుంటున్నాయి అవి. ఫ్రెండ్స్ అడిగారు కదా మీరు కుందేళ్ళు ఈసారి చూపించవా అని చెప్పి మళ్ళీ వచ్చాను మీకోసం కుందేళ్ళని చూపించడానికి. ఈసారి స్పెషల్గా బుజ్జి పిల్లలు కూడా ఉన్నాయి. అవి కూడా ఇందాక చూసారు కదా. వాటిని అడుగుతున్నాను తీసుకెళ్ళాక చాకాలి అని చెప్పి. ఒకవేళ మనం చేయగలుగుతాం అనుకుంటే ఒక బుజ్జి పిల్లని మనం తీసుకెళ్ళిపోదాం పోయేటప్పుడు. నాకైతే చాలాసేపు వాటిని వదలబుద్ధి కాలేదు. ఈవెన్ ప్రణవ్ కూడా చాలా ముచ్చటగా చాలాసేపు ఆడుకున్నాం వాటితో. తర్వాత తనతో మాట్లాడుతున్నాను నేను అవి తీసుకెళ్ళడానికి. లాస్ట్గా ఫైనల్గా ఏం చెప్పాడంటే అవి ఒక 20 days వరకు పాలు తాగుతున్నాయి, ఇప్పుడు తీసుకెళ్తే కష్టం అని చెప్పాడు. సో మనం వాటి తల్లుల నుంచి మనం వాటిని చిన్నపిల్లల్ని విడదీయడం మంచిది కాదు కదా, అందుకని చెప్పి ఎక్కడే వదిలేసి వెళ్తున్నాం. తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ 20th వెళ్తాను. అప్పుడు ఆ 2 బుజ్జి పిల్లల్ని మనం తీసుకొచ్చేద్దాం. సో ఆ బుజ్జి పిల్లల ఎవరైతే సాకుతున్నారో వాళ్ళని కూడా అడిగానంటే ఫామ్ ఎవరిదో వాళ్ళని కూడా అడిగాను. సో అక్క కూడా తీసుకెళ్ళు కావాలంటే అని చెప్పింది. సో మనం పాలు మానేసిన తర్వాత వాటిని తీసుకెళ్ళిపోదాం. కుందేలు చూసాం కదా, ఇప్పుడు మనం బాతును చూడబోతున్నాం. వచ్చింది బాతులు ఆడనట్టు కోడ్లు. అయ్యా ఈసారి అయితే మనకు బాతులు పిల్లలు లేవు, 3 బాతులు మాత్రమే ఉన్నాయి. లాస్ట్ టైం మనం వెళ్ళినప్పుడు చిన్న చిన్న బుజ్జి పిల్లలు చాలా ఉన్నాయి. అవి ఏదో చెప్పాడు, మరి ఇచ్చేసారో ఎవరికైనా లేకపోతే సేల్ చేశారో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం ప్రజెంట్ 3 బాతులే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఈసారి మాత్రం వాటర్ కొంచెం చాలా దట్టిగా ఉంది. ఎప్పుడు వాటర్ అదే చాలా రోజులు అయిపోయింది, వాటర్ క్లీన్ చేయాలి అని చెప్తున్నాడు అక్కడ పనిచేసే అబ్బాయి అయితే. చూసారా మొత్తం కూడా మనం ఆ పాసినంతా పైకి తెట్టుగా తేలుంది. అవంతా కూడా తీసి వాళ్ళు ఆర్గానిక్ కల్చర్ చేస్తున్నారు కదా, అందులో యూజ్ చేస్తారంట ఈ పాసిని కూడా. చూసారా ఎంత ముచ్చటగా ఆడుకుంటున్నాయో ఇవి కూడా. కాకపోతే సౌండ్స్ దీని గొప్పతనం ఏంటో తెలుసా? ఇన్ కేస్ అక్కడ ఉన్న అబ్బాయి లేకుండా ఉన్నప్పుడు మనం అక్కడ గేట్ దగ్గర వచ్చాం కదా, అక్కడికి ఎవరైనా రాగానే చాలా సౌండ్స్ చేస్తాయంట. అంటే ఎవరో వచ్చినారు మన తోటలోకి అని చెప్పి ఇన్ఫార్మ్ చేస్తుంది అనమాట. అంత బ్రెయిన్ ఉంది ఆ బాతులకి. మేము అక్కడికి వెళ్ళగానే పెద్దగా అరుస్తూ ఉన్నాయి. తర్వాత అక్కడ పనిచేసే అబ్బాయి ఎక్కడో దూరంగా చెట్లకు నీళ్లు పెడుతూ ఉన్నాడు. దాన్ని చూసి ఎవరు వచ్చారా అని వచ్చాడనమాట. అందువల్ల
ఎవరు వచ్చారు అని చెప్పి చూడాల్సిన అవసరం లేదు. సో ఈ బాతులు సౌండ్ చేస్తేనే ఆ పని అబ్బాయి ముందుకు వచ్చేస్తాడు అన్నమాట. బాతెట్రా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బాతులు చూసాం, తర్వాత కుందేలు కూడా చూసాం కదా. వాళ్ళకి రెండింటికి కూడా ఏమేమి మేత వేసి పెంచుతాడో అడగదాం. నేను అదే బాతులు కూడా కావాలంటే అమ్మ ఒక నెలకు ఒక బస్తా వడ్లు తినేస్తాయని చెప్తున్నాడు. వడ్లు తినేస్తాయి. ఇంకా కుందేలకి ఏమేమి వస్తాయి? కుందేలకు వచ్చి క్యాబేజీ, క్యారెట్, ముల్లంగా, ఇది అవిసాకు, అనమంటాకు, అన్ని ఆకుకూరలు అన్ని ఆకుకూరలు వేస్తాను. పోతే గిడ్డి, పచ్చిగిడ్డి, గిరికి అది వేస్తాను. పచ్చిగడ్డి, ఆకుకూరలు, క్యాబేజీ, క్యారెట్ వేస్తావు. నువ్వు అంగడికి పోయి సామాన్ కూరగాయలు మార్కెట్కి తెస్తాను అనుకో, శుభ్రంతా కలగడితే ఆవు తెచ్చినందుకో నీకు 3 రోజులు. సరే, ఇప్పుడు నేను మళ్ళీ 20 రోజుల తర్వాత వస్తాను కదా, అప్పుడు పాలు మానేస్తాయా? మానేస్తాయి. సరే, అప్పుడు ఎక్కువ పోదాం 2. ఇంకా ఈ బాతులకి ఏమి వేస్తావా? బాతులకి వడ్లు, అవి సాకలమ్మా, జొన్నలు అయ్యా. అన్నం పెట్టినా తినేస్తాను. కానీ అవి ఒకరో కష్టం. వాటికి నీళ్ళు ఆడ తెచ్చాము మేము. నీళ్ళు లేవు కదా మనకి. కట్టేసేలా చిన్న వాటిలో పాపం ఇరుగ్గా అందులో కట్టేస్తాను. చూద్దాం. ఇంకేంది అక్కడ దానిలో ఏమైనా పౌరాయిలా ఉన్నాయా? మొన్న ఒకటి బిగిలింది. ఇప్పుడు వెళ్తున్నాయా? పౌరాయిలకి ఏమేస్తావా? ఆడాలి సద్దులు, జొన్నలు, వడ్లు అయ్యట దంచి అలాంటి మామూలు వేసేస్తాం. నాటు పౌరాలా? నాటు పౌరాలు కాదు. తెల్లగా? తెల్ల పౌరాయిలా? తెల్లగా ఉన్నాయి. చూద్దాం. ఇదేంటి ఇదే? ఇది పాలకి గతంలో పౌరులు. దీని లోపలికి ఎట్టపోతావా? I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No I'm not giving up, no I'm not giving in. I will make it to the top, taking off in the wind. I got a
make it. తర్వాత మీకు వెజిటబుల్ గార్డెన్స్, తర్వాత బంతి పూల తోట, అవి కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. కాకపోతే ఇది ఉమెన్స్ వరల్డ్ నిర్మలారెడ్డి ఛానల్లో లోడ్ చేస్తానా లేకపోతే తెలుగు బ్లాగర్లో లోడ్ చేస్తానా అనేది తర్వాత మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, విలేజ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే మీరు డిస్క్రిప్షన్లో ఉన్న ఇంకొక ఛానల్ని కూడా యాడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.